అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి తీసుకుంటున్న ప్రతి నిర్ణయం యావత్ ప్రపంచాన్నే ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏమాత్రం ముఖమాటాలకు పోకుండా అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. సరైన పత్రాల్లేకుండా దొడ్డిదారిన అమెరికాలోకి ప్రవేశించి నివాసముంటున్న వారందరినీ నిర్దాక్షిణ్యంగా వాళ్ల స్వదేశాలకు తిప్పి పంపుతున్నారు. ఇందుకోసం ఏకంగా సైనిక విమానాలను వినియోగిస్తున్నారు. ఈ విమానాలను తమ భూభాగంలోకి అనుమతించేది లేదని బెదిరిస్తున్న దేశాలపై పన్నుల కొరడా జులిపించి మరీ దారికి తెచ్చుకుంటున్నాడు. వలసదారుల్ని పంపేస్తే అమెరికాలో వివిధ పనులు చేసేవారు లేకుండా పోతారని, వారిని వెనక్కి పంపడంలో సున్నితంగా వ్యవహరించాల్సి ఉందని పలువురు సూచిస్తున్నా ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి పార్ట్ టైం జాబ్స్ చేస్తున్న విద్యార్థులపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. అమెరికాలోని మిషిగన్ స్టేట్లో ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న 2 విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జనవరి 21వ తేదీ రాత్రి పట్టుకున్నారు. ఆ విద్యార్థులు నిబంధనలకు విరుద్ధంగా క్యాంపస్ బయట అనధికారికంగా పనులు చేస్తుండటమే ఇందుకు కారణం. కాలేజీ క్యాంపస్ నుంచి విద్యార్థులు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారన్న దానిపై 3 రోజుల పాటు నిఘా పెట్టి మరీ ఆ విద్యార్థులను అధికారులు పట్టుకున్నారు. అనంతరం వారి సెవిస్ అంటే విద్యార్థికి అమెరికాలో ఇచ్చే గుర్తింపు సంఖ్యను రద్దు చేశారు. ఆపై ఫిబ్రవరి 15వ తేదీలోగా అమెరికాను విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ఖర్చుల కోసం పార్ట్ టైం జాబ్ చేస్తున్న విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఒక్క మిషిగన్లో మాత్రమే కాకుండా అమెరికా వ్యాప్తంగా ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేసే విద్యార్థులందరిలోనూ ఆందోళన మొదలైంది. అంతేకాదు ఆ విద్యార్థులతో పనులు చేపించుకుంటున్న భారత్కు చెందిన వ్యాపారవేత్తల పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారింది. ఉన్నత చదువుల కోసం తమ దేశానికి వచ్చే వారికి అమెరికా ప్రభుత్వం ప్రతి సంవత్సరం దాదాపు 2 లక్షల F1 వీసాలు జారీ చేస్తోంది. ఇందులో దాదాపు 40% భారతీయులకే కేటాయిస్తోంది. అందులోనూ తెలుగువాళ్లే ఎక్కువగా ఉంటారు. 2024లో అమెరికా దాదాపు 84,000 మంది భారతీయులకు F1 వీసాలు జారీ చేస్తే ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్య దాదాపు 25,000 వరకు ఉంటుంది. ఇలా ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 25,000 నుంచి 30,000 మంది తెలుగువారు ఉన్నత చదువుల పేరుతో అమెరికాకు వెళ్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తు కోసం అమెరికా పంపించేందుకు ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడుతున్నారు. అయితే లక్షలు ఖర్చు పెట్టి అమెరికా వెళ్లిన విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. దీంతో చాలా మంది విద్యార్థులు ఫుల్ టైం చదువుల పేరుతో వీసాలు దక్కించుకొని అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా F1 వీసాపై వచ్చి పార్ట్ టైం ఉద్యోగం చేయడం అమెరికా చట్టాల ప్రకారం నేరం. ముఖ్యంగా డిగ్రీ స్థాయి అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు పార్ట్ టైం జాబ్ చేయటంపై ముందు నుంచే అమెరికాలో నిషేధం ఉంది. అయితే 2 ఏళ్ల కాలపరిమితి ఉండే ఉన్నత విద్యా కోర్సుల్లో చేరేవారికి మాత్రం పార్ట్ టైం జాబ్ చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. అది కూడా వారానికి 20 గంటల పాటు మాత్రమే పనిచేయాలనే రూల్స్ ఉండేవి. ఈ పార్ట్ టైం జాబ్ చేయటానికి యూనివర్సిటీ నుంచి కూడా అనుమతి తీసుకోవాలి. పర్మిషన్ లేకుండా పనిచేసినా, ఎక్కువ గంటలు పార్ట్ టైం జాబ్ చేసినా వీసాను రద్దు చేసి వెనక్కి పంపే ఛాన్స్లే అధికం. కానీ విద్యార్థుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకునే విద్యార్థుల పట్ల గత ప్రభుత్వాలు చూసి చూడనట్టు వ్యవహరించేవి. దీంతో తెలుగు విద్యార్థులు పార్ట్ టైం జాబ్స్ చేసుకుని డాలర్లు సంపాదించేవారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే విద్యార్థులు తమ ఖర్చుల కోసం ఏదో ఒక పనిని తక్కువ వేతనానికే చేసేందుకు సిద్ధంగా ఉంటారు. పైగా ఎన్ని గంటలైనా అభ్యంతరం చెప్పకుండా పనిచేస్తారు. దీంతో అక్కడ వ్యాపారం చేసుకునే భారతీయులు ఎక్కువగా వీరినే తమ పనిలో పెట్టుకుంటుంటారు. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక సీన్ రివర్స్ అయింది. చదువు కోసం వచ్చి పార్ట్ టైం జాబ్స్ చేస్తున్న వారిపై అక్కడి అధికారులు దృష్టి సారించారు. వీరిని గుర్తించేందుకు అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారన్న వార్తలతో పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగాలు చేస్తున్న F1 వీసాదారులు వణికిపోతున్నారు. అమెరికాలోని రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకుల్లో పనిచేసేవారంతా గత వారం రోజులుగా విధులకు డుమ్మా కొడుతున్నారు. అలాగే పనిచేస్తూ పట్టుబడితే మొదటికే మోసం జరిగే ప్రమాదం నెలకొనడంతో భారతీయ వ్యాపారులు కూడా విద్యార్థులను పనిలోకి పిలవటం లేదు. ఒకవేళ విద్యార్థులు పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగాలు చేస్తూ తనిఖీల్లో పట్టుబడితే తమ చదువును మధ్యలోనే ఆపేసి స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారికి భవిష్యత్తులో అమెరికా వచ్చే అవకాశాలు కూడా సన్నగిల్లుతాయి. దీంతో ఈ భయం F1 వీసాదారుల్లో ఎక్కువగా నెలకొంది. అలాగే అమెరికాలో ఉన్నత చదువులు పూర్తయ్యాక OPT అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్కు అవకాశమిస్తారు.
ఇది కోర్సులను బట్టి 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఉద్యోగాలు చేసేందుకు H1Bకి అర్హత లభిస్తుంది. ఓపీటీ గడువు పూర్తయ్యాక I-140 వీసా జారీ చేస్తారు. ఇది వస్తే గ్రీన్ కార్డు వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇలా ఓపీటీలో అక్కడ తెలుగు రాష్ట్రాలకు చెందినవారు దాదాపు 2 లక్షల మందికి పైగా ఉంటారని అంచనా. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తెలుగు విద్యార్థులకు గ్రీన్ కార్డు రావటం అసాధ్యంగా కనిపిస్తోంది. పార్ట్ టైం జాబ్ చేయకుండా పూర్తిగా ఇండియాలో ఉంటున్న తల్లిదండ్రులపై ఆధారపడి 4-5 సంవత్సరాలు అమెరికాలో ఉండటమంటే మామూలు విషయం కాదు. అందుకే అమెరికాలో ఓపీటీ చేస్తున్న వేలాది మంది విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఇటు విద్యార్థులతో పాటు అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న భారతీయులపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. ట్రంప్ నిర్ణయాలపై అమెరికాలో పనిచేస్తున్న తెలుగు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగుపెట్టిన వారికి తాజా పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అనేక మంది నిపుణులు ఇక్కడికి వచ్చి అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నారు. కానీ ట్రంప్ ప్రభుత్వం తీరుతో భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. జన్మతః పౌరసత్వం రద్దుతో ఇప్పటికే అనేక మంది తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో ఉన్నా భారత్లో ఉన్నా ఒకటే అనిపిస్తోంది. అనేక మంది స్వదేశానికి తిరిగి వచ్చేస్తారు. భారత్లో అవకాశాలు పెరిగినందున స్వదేశంలో ఉండేందుకే ప్రాధాన్యత ఇస్తారు. భారత్కు సంబంధించి ఇది మంచి పరిణామమే అని అమెరికాలో పనిచేసే ఓ తెలుగు ఉద్యోగి వ్యాఖ్యానించారు. అమెరికా వెళ్లిన ప్రతి ఒక్కరూ గ్రీన్ కార్డు కోసం కలలు కంటారు. ఉన్నత చదువులు చదివి ఓపీటీ పూర్తి చేసి H1B, I-140 వీసాల తర్వాత దశాబ్దాలుగా అమెరికాలో ఉన్న గ్రీన్ కార్డు ఇవ్వటం కష్టంగా ఉంది. తాజా పరిణామాలతో ఇప్పుడు అమెరికా పౌరసత్వం దాదాపు అసాధ్యమే అని చెప్పవచ్చు. అక్రమ వలసదారులు, గడువు పూర్తయినా ఉంటున్నవారి సంఖ్య అమెరికాలో 1.5 వరకు ఉంటుందని అంచనా అని మరొకరు అభిప్రాయపడ్డారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో విదేశీ మానవ వనరుల పాత్ర అత్యంత కీలకం. అక్కడ ఐటీ, ఆరోగ్యం, విద్య ఇలా ఏ రంగంలో తీసుకున్నా భారతీయులు, ముఖ్యంగా తెలుగువాళ్ల పాత్ర కీలకం. కానీ తాజాగా ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తున్నాయి. ఇవి అమల్లోకి వస్తే ఎక్కువ నష్టం అమెరికాకే జరుగుతోంది అని అమెరికాలో వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి అన్నారు. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో ఉంటున్న భారతీయులు ఉక్కిరిబిక్కిరి అవుతున్న క్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ అలర్ట్ అయ్యారు. ట్రంప్తో మోడీకి సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో జనవరి 27వ తేదీన ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను తీసుకువెళ్లాలని మోడీని కోరారు. దీంతో తానే స్వయంగా అమెరికాకు వస్తానని ప్రధాని మోడీ చెప్పినట్టు తెలుస్తోంది. ప్రధాని మోడీ అమెరికా పర్యటన వివరాలను స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్నే మీడియాకు చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ వెల్లడించారు. ఫిబ్రవరిలో మోడీతో తాను సమావేశమయ్యే అవకాశం ఉందని తెలిపారు. జనవరి 27న సోమవారం ఉదయం మోడీతో సుదీర్ఘంగా మాట్లాడాను. ఈ సందర్భంగా అక్రమ వలసదారుల అంశంపైన మోడీతో నేను చర్చించాను. అక్రమ వలసదారులుగా వచ్చిన భారతీయులను చట్టబద్ధంగా స్వదేశానికి రప్పించే విషయంలో భారత్ సరైన నిర్ణయం తీసుకుంటుందని నేను విశ్వసిస్తున్నా. భారత్తో మనకు మంచి అనుబంధం ఉంది. బహుశా వచ్చే నెలలో ఆ దేశ ప్రధాని నరేంద్ర మోడీ వైట్ హౌస్ కు రావచ్చు అని ట్రంప్ పేర్కొన్నారు. 2 దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నందున భారతీయులను అవమానకర రీతిలో అమెరికా నుంచి పంపించకుండా హుందాగా మీ వాళ్లను తీసుకెళ్లాలని ప్రధాని మోడీకి ట్రంప్ సూచించారు. దీంతో అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయుల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎలాంటి స్టాండు తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరిలో ప్రధాని మోడీ అమెరికా పర్యటన వల్ల ఏమైనా ఊరట లభిస్తుందేమోనన్న ఆశలు అక్కడున్న వారిలో చిగురిస్తున్నాయి. అమెరికాలో చదువుకోటానికి వచ్చి పార్ట్ టైం జాబ్స్ చేస్తున్న విద్యార్థులను సరైన పత్రాలు లేకుండా ఆ దేశంలో నివసిస్తున్న వారిని నిర్దాక్షిణ్యంగా పంపించేస్తున్న డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా? ట్రంప్ చర్యల వల్ల అమెరికాకు లాభమా, నష్టమా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేందుకు లైక్ చేసి షేర్ చేయండి.